నామానికి స్తోత్రాలు. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రత్యేక నిండు వందనాలు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఆదికాండము 30వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆదికాండము 30వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. హల్లెలూయా. రాహేలు పిల్లలు లేనప్పుడు ప్రభువుని ప్రాధేయపడుతూ, అయ్యా నీ కృప దయచేయ, నా బిడ్డలను దయచేయ అని దేవుణ్ణి వేడుకుంటే ఆమెకి చానాళ్ళు పిల్లలు పుట్టలేదండి. పిల్లలు పుట్టినప్పుడు తన దాసిని తన యజమానుడికి ఇచ్చి ఆమె ద్వారా ఒక బిడ్డ పుట్టినప్పుడు నా అక్కతో పోరాడి, నా అక్క అయిన లేయాతో పోరాడి నేను దేవుని కృప పొందానని ఆమె అంటుంది. హల్లెలూయా. ఈరోజున ఈ నఫ్తాలి అనేటువంటి మాట మనం చూసినట్లయితే, నఫ్తాలి అనే విషయంలో ఆ మాటకి అర్థం చూసినట్లయితే ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. ఆదికాండంలో యాకోబు గారు తన కుమారులందరిని పిలిచి ఫ్యూచర్ అంటే రాబో యుగాంతములో ఈ గోత్రాలు వారు నఫ్తాలి కావచ్చు, రూబేని కావచ్చు, ఏ విధముగా ఉంటారని తాను చెప్తూ ఈ 41వ అధ్యాయంలో 21వ వచనాన్ని చదువుదాం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మరి దేవుని కృప విషయమై మనందరము కూడా పోరాడేవారముగా ఉండాలి. ఆమేన్. మరి రోజున దేవుని కృప కొరకు నువ్వు ఉదయకాల సమయంలో కనిపెట్టుకొని ఆయన కృప నిమిత్తము నీవు పోరాడే వ్యక్తిగా ఉన్నావా? అక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నఫ్తాలి అని ఆయన లేడి వంటి వాడంట. ఆ నఫ్తాలి అని ఆయన లేడి వంటి వాడంట. ఇంకా చెప్పాలంటే అతడి మాటలు ఇంపైన మాటలుగా ఉండునంట. అంత్యకాలము గురించి యాకోబు గారు తన కుమారుల గురించి ఏసేపు ఫలించేడు కొమ్మని, నఫ్తాలి మంచి మాటలు పలికేవాడని, ఇలాగా యాకోబు గారు దేవుని ఆత్మతో వారిని గురించి చెప్తుంటాం మనం చూస్తాం. మరి దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో దేవుని కృప కొరకు నువ్వు పోరాడాలి. కృప లేని వ్యక్తి ఏమి కూడా చేయలేడు. ఆయన కృప ఉంటేనే మనము రక్షించబడతాం. ఆయన కృప లేకపోతే మన సొంత నీతి చేత, భక్తి చేత ఎంత మాత్రము కూడా మనము నీతిమంతులుగా మార్చబడం. చాలామంది, నేను చాలా మాటలు ఏంటంటానండి, వాళ్ళలాగా మేము చేయం, వీళ్ళలాగా మేము చేయం, మేము కానీ దిగితే మాత్రం మామూలుగా ఉండదు ప్రార్థనలో, మేము కానీ రక్షణ పొందితే అట్లా ఉంటాం ఎట్లా ఉంటాం అంటారండి. నేనైతేనా అని అంటుంటారు. ఆ స్థానానికి వెళ్తే కదా నీవేంటి అనేది తెలిసేది. అట్టా కాకుండా నువ్వు ఎక్కడో ఉండి నేనైతే మా అమ్మమ్మ గారు ఒక మాట చెప్పేదండి. వాళ్ళ బంధువు ఒక ఆయన ఒక మాటకు వస్తే ఒక మాట అనేవాడంట. ఏమనేవాడంటే ఆయన, నేను లెగిస్తే మనిషిని కాదు అనేవాడంట. ఏమనేవాడంటండి, నేను లెగిస్తే మనిషిని కాదు అని, నేను కానీ లేచాను అనుకో నేను మనిషిని కాదురా అని అనేవాడంట. ఆయన ఎప్పుడైనా లేస్తాడేమని మా అమ్మమ్మ చూసేదంట.
కానీ ఆయనకి లేవటానికేమో 2 కాళ్ళు లేవు. ఆయన లేచేది లేదు, చూసేది లేదు. కనుక నేనైతే అనే మాట మనం వాడుకొని ఉంటే మంచిది. మనకంటే ముందు చేసేవారిని మనం గణపరచాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని కృప వలన రక్షించబడ్డాం. మనముగా రక్షించబడలేదు. ఈ రోజున నీవైనా నేనైనా దేవుని కృప ద్వారానే రక్షించబడ్డాం. తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట చూస్తే, మనము దేని వలన రక్షించబడ్డామంటే దేవుని కృప ద్వారా రక్షించబడ్డాం. హల్లెలూయా. కనుక ఆ కృప కొరకు ఈ ఉదయకాల సమయంలో కృప అనేది మనకు చాలా అవసరం. ఆయన దయ అనేది చాలా అవసరం. 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవనం గురించి నిరీక్షణను బట్టి దానికి వారసులు మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఆమేన్. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం, కానీ మన స్వనీతిని బట్టి లేకపోతే మన భక్తిని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడలేదు. కనుక ఆయన కృప మన జీవితంలో ఆయన కృప అధికముగా ఉండాలి. ఆమేన్. మనకి ఆయన కృప అధికముగా ఉండాలి. ఆయన కృప లేని క్షణాన ఊహించలేము. కృప మనుషుల్ని అది ఎంతవరకైనా తీసుకెళ్తుంది. నోవాహు విషయంలో దేవుని కృప పొందినవాడని నోవాహు ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనంలో నోవాహు రక్షించబడటానికి గల కారణం ఏంటంటే దేవుని కృప పొందుకున్నాడు ఆయన. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, నోవాహు దేవుని కృప పొందుకున్నాడు కనుకనే తాను తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. చూడండి, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడైనా అంట. ఈరోజు నీవైనా నేనైనా కృప పొందిన వారముగా ఉంటేనే రక్షించబడతాము. రక్షించబడిన నీవు రక్షణ కాపాడుకోవాలంటే దేవుని కృప అవసరం. ఈ ఉదయకాల సమయంలో కృపలేని క్షణాన మనం ఊహించలేము. అది ఊహకు కూడా అంధకారమే అని ఓ భక్తుడు అంటాడు. మరి ఈ రోజున నీ కృప కొరకు కనిపెడుతున్నావా? వేకువనే లేచి, ప్రభువా నా కృప దయచేయ, ఈరోజు కావలసినటువంటి అభిషేకాన్ని దయచేయ, నా ఇంటి వారి కృపను అనుగ్రహించయ్యా, నీ కృప కావాలి దయ, నీ దయ కావాలి యేసయ్యా అని ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి. ఆమేన్. దావీదుకి ఒక కృపను అనుగ్రహించాడు. ఏ కృప అంటే అది శాశ్వత కృప. దావీదుకి దేవుడు శాశ్వత కృప అనుగ్రహించాడు. దావీదు వేకుని లేచి ప్రార్థించేవాడు. కీర్తనల గ్రంథంలో 23వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే దావీదు అంటారు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే నా వెంట వచ్చును, నీ మందిరములో నేను చిరకాలము నివసింప ఆశింతును అని అంటాడు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివసం చేసేదను. ఆమేన్. చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదని అంటున్నాడండి. మరి దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో మన బ్రతుకు దినములన్నీ దేవుని కృప మనకు తోడైనను గాక. ఆమేన్. ఆయన కృప లేని క్షణాన్ని మనం ఊహించలేను కనుక ఎవరికి ఆయన కృప దొరుకుతుందంటే వేకువన లేచి ప్రార్థించే వారికి, ప్రభువుకు సమీపముగా ఉన్న వారికి ఆయన కృప దొరుకుతుంది. కనుక ఆయన కృప కొరకు దేవా, ఇప్పుడు వరకు కృప పొందుకోలేదేమో, నువ్వు కృప అంటేనేందో తెలియదేమో. దేవుని కృప ఉన్నవారు దేవునికి సమీపంగా ఉంటారు కనుక నీ కృపకి సమీపముగా ఉన్నావా లేదా అని నిన్ను పరిశీలించుకో. ఆయన కృప
నీకు, నీ పిల్లలకి, మన కుటుంబాలన్నిటికి కూడా తోడైండును గాక. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప పొందుకుంటాం. మనకు మనముగా యోహాను రాసిన మొదటి పత్రికలో ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప పొందుకుంటామండి. మనకు మనముగా మనం పొందుకోలేము, కానీ ఆయన పరిపూర్ణుడై ఉన్నవాడు కనుక ఆయన అన్ని విషయాల్లో ఆయన పరిపూర్ణమై ఉన్నటువంటి వ్యక్తి కనుక ఆయన కృప మనము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఆయనతో కూడా సావాసగలమారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుతూ సత్యమును జరిగింపకుందుము. మనము ఆయనతో సావాసం గలవారమైతే ఆయన కృప పొందిన వారముగా ఉంటామండి. ఆయనతో సావాసం చేస్తూ కూడా మనము కృపలేని వ్యక్తులుగా ఉన్నామంటే ఆయనకు సమీపంగా లేవని అర్థం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవునితో మనము సావాసం చేసేవారముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి ఈ రోజున మీరు ఆయన కృపలో మీరు ఉన్నారా లేదా అనేది మరి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని, ప్రభా మీ కృప మాకు అనుగ్రహించండి. ఈ ఉదయకాల సమయంలో మీ కృప లేని క్షణాన మేము ఊహించలేము యేసయ్య అని ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే మనకు ఆయన ఈ ఉదయకాల సమయంలో ఓ దావీదుకు అనుగ్రహించిన శాశ్వత కృపను, ఓ నోవాహుకు అనుగ్రహించినటువంటి కృపను మనకు అనుగ్రహించున్నారు కనుకనే ఈ ఉదయకాల సమయంలో దేవుడి మాటలకి మనం సమీపస్తులుగా ఉంటున్నాం. మనకు అనుగ్రహించాడు కనుకనే మనం రక్షించబడ్డాము. రక్షించబడిన నేను ఆయన కృపతోటి మన రక్షణ కాపాడుకుందుము గాక. ఆమేన్. ఈ మాటలు మీ కుటుంబాలకి మీకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆమేన్.